హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఈ రోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. ఈ రోజు కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరికి అర్హత ఉంది పరలోకంకి వెళ్ళడానికి. కొన్ని వచనాలు చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అంటే ఆయన అనుగ్రహించిందే నిత్య జీవం పొందుకోవడానికి. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అంటే ఒకడు కొత్తగా జన్మించలే, పాపం విడిచి కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చూడగలడని ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. నెక్స్ట్ రోమా 6:23. ఎలా అనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే మన యేసుక్రీస్తు కృపావరము వలన నిత్య జీవం మనం కలుగుతుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆమెన్. Please like, share and subscribe my channel and click on the bell icon to get more updates.